చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేయండి. మీకు జరిగినటువంటి ఇబ్బందులు కావచ్చు, మీరు ఇన్ని రోజుల పాటు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పార్కింగ్ చేసుకొని డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా మెట్రో సిబ్బంది ఏర్పాటు చేసిన బోర్డులు మీకేమనిపిస్తుంది? ఈ యొక్క ఫీజుల వసూలుపై మీరేమైనా మాట్లాడాలనుకున్నా, ఏమైనా స్పందించాలనుకున్నా తొలి వెలుగు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మీ సమస్య ఏంటి, మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఇక తొలి వెలుగుతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎస్, వరుసగా మనకైతే గతంలో రుణమాఫీకి సంబంధించి కావచ్చు, ఇతర అనేక రకాల కాల్స్ని అయితే మనం తీసుకున్నాం. ఒకసారి ఆ కాలర్స్ని, ఎవరైతే మెట్రో ప్రయాణికులు నిత్యం వందలాది వేలాది లక్షలాది మంది మెట్రోలో ప్రయాణిస్తుంటారు, ఎందుకంటే చాలా తక్కువ సమయంలో సేఫ్గా తమ డెస్టినేషన్కి రీచ్ అవుతుంటారు. కాబట్టి అటువంటి మెట్రో ప్రయాణికులు కొత్తగా నాగోల్లో దర్శనమిస్తున్నటువంటి ఈ మెట్రో బోర్డుల మీద, ఈ యొక్క పార్కింగ్ ఫీజుల వసూల మీద ఏ విధంగా స్పందిస్తారో ఒకసారి కాలర్ మనతో పాటు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో మెట్రోకి సంబంధించి ఏమనుకుంటున్నారు? నాగోల్ మెట్రో స్టేషన్లో కొన్నేళ్ల పాటు మిగతా మెట్రో స్టేషన్లో పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ నాగోల్ మెట్రో స్టేషన్లో మాత్రం కొన్నేళ్ల నుంచి మెట్రో ఫీజు అనేది లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పార్కింగ్ చేసుకున్నారు. ఇప్పుడు రాత్రికి రాత్రి నాగోల్ మెట్రో స్టేషన్ ముందు ఆ పార్కింగ్ దగ్గర బోర్డులు అయితే వచ్చాయి. దాదాపు 2 అవర్స్ అంటే 10 రూపాయలు, 4 అవర్స్ అయితే 25 రూపాయలు అంటూ కొన్ని బోర్డులు మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. పార్కింగ్ పెట్టాలి బండి అంటే ఖచ్చితంగా డబ్బులు కట్టాల్సిందే. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? నమస్తే సార్, మాది వచ్చేసి ఇప్పుడు నేను నాగోల్ నుంచి మాదాపూర్ హైటెక్ సిటీ వరకు వెళ్ళాలి డైలీ. ఓకే. ఇప్పుడు దాంతో మెట్రో చార్జెస్ డైలీ నాకు 110 రూపాయలు అవుతుంది. దాంతో పాటు ఈ ఫ్రీ పార్కింగ్ వల్ల మళ్ళీ నేను ఇప్పుడు ఎంత 8 అవర్స్ డ్యూటీ చేసినా మళ్ళీ నేను వచ్చి పికప్ చేసుకుని 12 అవర్స్ 13 అవర్స్ పడుతుంది పార్కింగ్. తర్వాత మళ్ళీ 1 అవర్ కి ఎక్స్ట్రా 12 అవర్స్ కి 40 రూపీస్ పెట్టాడు. మరి ప్రైవేట్ పార్కింగ్ లో కూడా అంత లేదు. ప్రైవేట్ పార్కింగ్ లో కూడా చాలా తక్కువ ఉంది. మంత్లీ ఫీజు పాస్ లాగా పెట్టేసి వాళ్ళు 350 రూపాయలు పెడితే మంత్లీ మొత్తం అక్కడ పార్కింగ్ చేసుకోవడానికి అవైలబుల్ ఉంచారు. కానీ వీళ్ళు మాత్రం బయట ఉన్న దానికంటే ఎక్కువ రేటు పెట్టి మరీ దోపిడికి పాల్పడుతారు. ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు అక్కడ రెంట్లు కట్టుకోలేకుండా ఇంత దూరం నుంచి ఎందుకు ట్రావెల్ చేస్తున్నారు మెట్రోకి. ఇప్పుడు మీరు మెట్రోకి ఫ్రీగా పార్కింగ్ ఇచ్చారు, పోతే అంత బస్ పాస్ కన్నా లేకపోతే ఇక బస్సులో పోయేదానికంటే మెట్రోతో ఎక్కువ ఛార్జ్ అవుతున్నా కూడా మరి డబ్బులు పెట్టి ఎందుకు ట్రావెల్ చేస్తున్నాము? అక్కడ రెంట్లు కట్టుకోలేకనే కదా ఇప్పుడు ఇంత దూరం నుంచి ట్రావెల్ చేస్తున్నాం మేము కూడా. ఇప్పుడు మీరు అన్నిట్లో మీద ఇప్పుడు టికెట్ రేట్ మీద మీకు మంత్లీ పాస్ లాగా లేదు, డైలీ ఛార్జ్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు మెట్రో పార్కింగ్ పెంచారు. ఇప్పుడు ఇవన్నీ రెంట్లు అవన్నీ తీసుకుంటే నీకు మా సాలీలో సగం సాలరీ మొత్తం మీకే ఇచ్చేలాగా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఓకే. సో చాలా మంది కూడా బస్ సౌకర్యము, ట్రాఫిక్ ఇబ్బందులు, సమయానికి ఉద్యోగానికి చేరుకోలేము, ఆఫీస్కి చేరుకోలేనటువంటి ప్రత్యామ్నాయ మార్గము మెట్రో ఎంచుకుంటున్నారు. అటువంటి మెట్రో ప్రయాణం ఎట్లా ఉంది? ఇప్పుడు మెట్రో ప్రయాణంలో కూడా కనీసము ఇప్పుడు మనం 9 గంటల నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు మెట్రో ప్రయాణం చేయాలంటే కూడా చాలా నరకము. అక్కడ కూడా కనీసం సిట్టింగ్ ప్లేస్ ఉండదు, కనీసం నిలబడడానికి కూడా ప్లేస్ లేకుండా ప్రయాణికులు అంతగానో మెట్రోకి అట్రాక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు మెట్రో పార్కింగ్ పెంచేసి మా మీద భారం వేస్తే మేము ఎటు పోవాలి, ఏడ పార్క్ చేసుకోవాలి? మెట్రో పార్కింగ్ ఇచ్చి ఫ్రీ ఇచ్చారనే కదా మీకు మెట్రో మేము అందరము మెట్రోకి వస్తున్నది. మేము అక్కడ హైటెక్ సిటీలో ఉండలేకనే కదా మెట్రోకి ప్రయాణం చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ ఇంత చార్జెస్ చేస్తే మేము ఎక్కడ పార్క్ చేసుకోవాలి బండ్లు? ఓకే. సో మీరు నిత్యం నాగోల్లో మీ బైక్ను కానీ మీ కార్ను కానీ పార్కింగ్ చేస్తూ వస్తుంటారు. అక్కడ దాదాపు వందలాది బైక్స్, కార్లు కూడా పార్కింగ్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో నాగోల్లో ఈ యొక్క వందలాది వేలాది మందికి సంబంధించినటువంటి ఫీజులు వసూలు ఎట్లా ఉండబోతుంది? దీనికి సంబంధించి ఏం చెప్తారు? అదైతే చాలా పెద్ద ప్లాన్ ప్రకారం చేశారు సార్. అది ఇప్పుడు ప్రైవేట్ పార్కింగ్ కంటే వీటి పార్కింగ్ ఎక్కువ చాలా మందిని ఆకట్టుకున్నారు. అందరూ నాగోల్ రావడం కోసం పెద్ద పార్కింగ్ లాగా చేసి అక్కడ గుంతలున్నా మొత్తం వర్షం పడితే మాత్రం బండి ఎక్కడ దిగవాడు ఎక్కడ కింద పడుతూ కూడా తెలియదు, అలాంటి ప్లేస్ కూడా అది. అలాంటి దాంట్లో ఇంత పెద్ద పార్కింగ్ లిస్ట్ పెట్టేసి ఇంత వసూలు చేస్తుంటే ఆ పెద్ద కుంభకోణం లాగా అనిపిస్తుంది. మరి అది కాంట్రాక్ట్ కిందకి ఇచ్చి ఎవరికైనా పెట్టారో తెలియదు. అక్కడ ఉన్న మరి ఆ లీడర్స్ ఎలా ఆలోచిస్తున్నారో, అక్కడ వాళ్ళు మెట్రో పరిస్థితి ఎలా ఉందో తెలియదు ఇప్పుడు. అని మీరైతే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారా? మేము ఒక్కరమే కాదు సార్, ఇక్కడ పార్క్ చేసే వాళ్ళంతా డైలీ కూలికి పోయే వాళ్ళు, డైలీ అప్పుడు సాలరీస్ చాలా తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నారు. అంటే హై సాలరీస్ ఉన్న వాళ్ళు ఏం కాదు. మీరు అందులోనే ఇప్పుడు మెట్రో చార్జెస్ కే 3,000 నుంచి 4,000 మెట్రో చార్జ్ పడుతుంది. ఇప్పుడు మళ్ళీ మెట్రో పార్కింగ్ కు నెలకి ఇప్పుడు
డైలీ 40 రూపీస్ వేసుకున్నా నెలకి ఎంత అవుతుంది సార్? చాలా కష్టం అవుతుంది. Yes, 200 rupees అవుతుంది. 200 రూపీస్ అవుతుంది. మళ్ళీ నేను ఇక్కడ రెంట్లు తీసుకోవాలా, రెంట్లకు మళ్ళీ 8,000 పెట్టుకోవాలి రెంట్ రెంట్లకు. మళ్ళీ అక్కడ మళ్ళీ రెంట్ నుంచి మళ్ళీ ఇక్కడికి మాకు పెట్రోల్ చార్జెస్ అంతా మీకు మెట్రో కొరకే. మెట్రో ఉందనే కదా మేము ఇంత ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు అన్ని కలగలుపుకుంటే మా సాలరీ మొత్తం మీకే పెట్టినట్టు అవుతుంది కదా. ఇప్పుడు మాలాంటి సామాన్య భక్తులు ఎలా బతుకుతారు మా మనుషులు? ఎస్. సో ఏం డిమాండ్ చేస్తున్నారు అటు మెట్రో కాంట్రాక్టర్స్ కావచ్చు, లేకపోతే మెట్రో సిబ్బందిని మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు మెట్రో పార్కింగ్ పెట్టడం తప్పులేదు అంటున్నాను సార్, కానీ మరీ ఓవర్ చార్జెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు 12 hours 40 రూపీస్ ఎక్కడ లేదు. 12 hours ఇప్పుడు బయట పార్కింగ్ లో కూడా 25 రూపీస్ మాత్రమే ఉంది. ఓకే. మెట్రో పార్కింగ్ లో కింద ఎక్కడ పార్క్ చేసినా కూడా, ప్రైవేట్ పార్కింగ్ ఇన్ని రోజుల నుంచి ఎక్కడ పార్కింగ్ చేసినా కూడా 25 రూపీస్ 12 hours వరకే ఉంది. మరి దారుణంగా 40 రూపీస్ చేశారు. ఇప్పుడు సొంత పార్కింగ్ అన్నప్పుడు ప్రైవేట్ కంటే తక్కువ ఉండాలి కానీ మరీ ఎక్కువ ఉండడం ఏంటి? ఓకే. సో ఛార్జీలు తగ్గించాలని అంటారు. ఛార్జీలు తగ్గించాలి, మెట్రో ఛార్జీలు కూడా తగ్గించాలని నా డిమాండ్ సార్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఒక మెట్రో ప్రయాణికుడి ఆవేదన. నిత్యం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఆఫీస్కి వెళ్ళాలంటే, మెట్రో స్టేషన్కి వెళ్ళాలంటే, మెట్రో స్టేషన్లో అడుగు పెట్టాలంటే కూడా కితకితలాడుతున్నటువంటి జనం. ఇక మెట్రో రైల్లో ఫుల్ రద్దీతో మెట్రో రైళ్లను కూడా ప్రయాణిస్తూ ఉన్నాయి. మెట్రోలో ప్రయాణిస్తున్నటువంటి